హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ చల్లటి వార్త. వాన జాడ కోసం గత 6 నెలలుగా ఆకాశం వైపుగా కళ్ళుకు కాయలు కాస్తున్న ఎదురు చూస్తున్న రాయలసీమతో పాటుగా హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వచ్చే వారం పాటు పూర్తిగా మారబోతుంది. ఇప్పటికే మనం చెప్పిన విధంగానే నిన్న చిత్తూరు, అలాగే పలమనేరు, పొంగునూరు పరిసర ప్రాంతాలు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవటం జరిగింది. ఈ రోజు నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయి. అలాగే 6వ తారీఖు నుంచి వర్షాల జోరు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. వెంకన్న సాక్షిగా నిన్న తిరుపతిలో మొదలైన అకాల వర్షాల జోరు వారం పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఉండే అవకాశం అయితే ఉంది. వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భారీ వర్షాలు, ఎక్కడెక్కడ తీవ్రమైన వర్షాలు ఉంటాయనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇప్పటి వరకు ఎండలు అయితే దాదాపు 45 డిగ్రీల నుండి 50 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఆ ఎండల తీవ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం, రాత్రి సమయంలో వచ్చే వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలైన అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ముఖ్యంగా వచ్చే వారం పాటు సాయంత్రం, రాత్రి సమయంలో ముఖ్యంగా మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా, అలాగే చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా నిన్న వర్షాలు చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. అలాగే ఈరోజు కూడా వర్షాలను చూసే అవకాశం ఉంది. రానున్న వారం పాటు ఈ జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి, అలాగే అనంతపురం, కడప జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి. ఎక్కడో కొన్ని చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దాదాపు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎండలతో అయితే మండుతున్న ఎండలతో భారీగా అయితే మాత్రం అల్లాడిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా కూడా భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి. 45 నుండి 50 డిగ్రీల వరకు ఈ ఎండల తీవ్రత అయితే ముఖ్యంగా మాత్రం కొంచెం తగ్గే అవకాశం ఉంది. వర్షాల జోరు అయితే వచ్చే వారం చూసే అవకాశం అయితే ఉంది. మే మొదటి వారం మొత్తం సూర్యుడు ఏపీ వైపు దండయాత్ర చేస్తే ఏపీ, తెలంగాణలో రెండో వారం మాత్రం వర్షాలు వరుణుడు అయితే దండయాత్ర చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఏపీ యొక్క అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మునుగు జిల్లా, అలాగే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాన్, మహబూబాబాద్, అలాగే వరంగల్ జిల్లా, హన్మకొండ, కరీంనగర్తో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అలాగే వీటితో పాటుగా మెదక్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలని వచ్చే వారంలో ముఖ్యంగా సాయంత్రం, రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది. ఎండలు పూర్తిగా కూడా మధ్యాహ్నం ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజేంద్ర సిరిసిల్ల, సిద్దిపేటలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఎక్కడో కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాద్తో పాటుగా వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో మనం భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే రానున్న వారం పాటు అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రోజు మాత్రం 45 నుండి 50 డిగ్రీల మధ్యలో భారీ ఎండలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సాయంత్రం 5 సమయం వరకు కూడా బయటకు వెళ్ళకండి. దయచేసి జాగ్రత్తలు అయితే తీసుకోండి. రానున్న రోజుల్లో కూడా ఇంకాస్త ఎండల తీవ్రత పెరుగుతుంది. దాదాపు 50 డిగ్రీల వరకు ఈ సంవత్సరం ఎండలు టచ్ చేస్తాయని మనము 3 నెలల క్రితమే చెప్పుకోవడం జరిగింది. అలాగే అకాల వర్షాలు ఉంటాయని మీకు 10 రోజులుగా వివరిస్తున్నాను. ఆ విధంగానే నిన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతి నుండి ఈ అకాల వర్షాలు మొదలయ్యాయి. 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, అలాగే తీవ్రమైన ఈదురుగాలులు, అలాగే ఉరుములు, మెరుపులు, అలాగే అక్కడక్కడ వడగళ్లతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండండి. మధ్యాహ్నం సమయంలో ఎండలకు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ అండి.